ఇక కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న 2500 కరెన్సీ నోట్లు పాత నోట్లకు కాస్త డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. 2000 నోటు పింక్ కలర్ లో ఉండగా 500 నోటు కాస్త గ్రీన్ కలర్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. గుర్తులు మార్చడంతో పాటుగా సింబల్స్ లో కూడా అనేక మార్పులు తీసుకొచ్చింది ఆర్బీఐ. కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న 2500 నోట్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. 2000 నోట్లయితే పింక్ కలర్ ఉంటూ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ నోట్లను మహాత్మాగాంధీ సిరీస్లోనూ ఆర్బీఐ విడుదల చేసింది. నోటుకు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మను ముద్రించారు. ఎడంవైపు పైభాగంలో జీరోతో కూడిన సిరీస్ను, అదేవిధంగా కుడివైపు అడుగు భాగంలోనూ జీరో సిరీస్ను ముద్రించారు. కుడివైపు నోట్ చివరలో 3 సింహాల బొమ్మతో పాటు పారదర్శక రిజిస్టర్ ఉంది. ఇక వెనకవైపు థీమ్గా మన దేశ అంతరిక్ష పరిశోధనలో చిరస్థాయిగా నిలిచిన మంగళ్యాన్, మామ్ ఆర్బిటార్ ఉపగ్రహం ముద్రించారు. ఎడంవైపు చివరి భాగంలో స్వచ్ఛ్ భారత్ సింబల్ను కేటాయించారు. దానిపైన పారదర్శక రిజిస్టర్ను ఉంచారు. దీని పొడవు 66 మిల్లీమీటర్లు ఉండగా వెడల్పు 156 మిల్లీమీటర్లు ఉండేలా రూపొందించారు. ఇటు 500 నోట్ కూడా ఆసక్తిగా మారింది. పాత నోటుకు భిన్నంగా దీన్ని రూపొందించారు. 2000 రూపాయల నోటు తరహాలోనే మహాత్మాగాంధీ సిరీస్ను రూపొందించారు. దీనిపై జీరో డిజిట్స్ను కేటాయించారు. కలర్ మినహా మిగిలిన అన్ని విభాగాలు 2000 రూపాయల నోటుతో సరితూగేలా రూపొందించారు. పాత నోటు వెనక భాగంలో దండి మార్చ్ సింబల్ ఉండగా కొత్త నోట్లో ఢిల్లీలోని ఎర్రకోట బొమ్మను ముద్రించారు. దీనికి కూడా రెండు వైపులా పారదర్శక రిజిస్టర్ను ఉంచారు. వెడల్పు 150 మిల్లీమీటర్లు ఉండగా పొడవు 63 మిల్లీమీటర్లు ఉండేలా రూపొందించారు ఆర్బీఐ అధికారులు.